హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గ్రూప్ 3కి సంబంధించి జోనల్ వారీగా పీడిఎఫ్లు ఇస్తానని చెప్పిన సారీ ఫర్ ద లేట్ అండి. నిన్న మా పెళ్లి రోజు ఉండడం వల్ల ఎక్కువ సమయం కేటాయించలేకపోయినా. కనీసం 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది ఇది చేయాలంటే. మొత్తం 6087 పేజీలు అయితే ఉన్నాయి. ఈ 6087 పేజీలను పూర్తిగా పీడిఎఫ్ నుంచి ఎక్సెల్కు కన్వర్ట్ చేయాలి. ఎక్సెల్కు కన్వర్ట్ చేసిన తర్వాత అనాలిసిస్ చేసి మళ్ళీ 7 పీడిఎఫ్లుగా సపరేట్గా తయారు చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా కంప్లీట్ అయింది. ఈరోజు మీకు అందజేసేటప్పుడు కట్ ఆఫ్ని ఏ విధంగా అంచనా వేసుకోవచ్చు అండ్ ఎంతవరకు జాబ్ వస్తుంది అని చెప్పేసి ఎట్లా చూసుకోవాలి, ఇక్కడ పోస్టులకు సంబంధించినటువంటివి అండ్ ఎంతమంది ఇక్కడ పరీక్ష రాశారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎట్లా చూసుకోవచ్చు అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను పూర్తిగా ఇవన్నీ కూడా పీడిఎఫ్లో నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసిన అండ్ మన ఈగురం టీవీ వెబ్సైట్లో కూడా పోస్ట్ చేసిన. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోరు, ఎట్లాంటి ఇబ్బంది లేదు. వెబ్సైట్లో ఎట్లాంటి యాడ్స్ ఉండవండి, డైరెక్ట్ మంచి ప్లెయిన్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. యాడ్స్ పెట్టి వెబ్సైట్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేసి అట్లా ఇట్లా చేసేది ఏం లేదు, దాని నుంచి మనకు వచ్చేది ఏం లేదు, అంత పెద్ద సంపాదించేది ఏమి ఉండదు. సో వెబ్సైట్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ గ్రూపు అంటే టెలిగ్రామ్ నాకు లేదు సార్ అని చెప్పేసి చాలామంది కామెంట్లలో అడుగుతారు, నాకు తెలుసు. అండ్ ఎట్లా చూడాలని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఇదేమో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 3 సర్వీసెస్లో అఫీషియల్గా ఇచ్చినటువంటి 6087 పేజీల పీడిఎఫ్ ఇది. సో దీన్ని ఏం చేసినా నేను ఎక్సెల్కి కన్వర్ట్ చేసి ఈ విధంగా మార్చిన అండి. నేను జోన్ 1 ఒకటి, జోన్ 2 ఒకటి, ఇట్లా ఇది జోన్ 2 ఇక్కడ ఉంటుంది. ఏమేమి ఉంటాయి ఎట్లా చూడాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం 7 జోన్లో అన్నీ ఇచ్చిన. సో ఈ పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 జోన్ 1, ఇది జోన్ 1కి సంబంధించినటువంటి జోన్ 1 GRL. ఈ జోన్ 1లో ఏ జిల్లాలు వస్తాయని చెప్పేసి ఇక్కడ మనం మెన్షన్ చేసినాం. దాంతోపాటు జోన్ ర్యాంక్ ఎంత, జోన్ ర్యాంక్ ఫస్ట్ అయితే వాళ్ళది స్టేట్ ర్యాంక్ ఎంత 5, వాళ్ళ హాల్ టికెట్ నెంబరు అండ్ మార్క్స్. అండ్ ఈ జోన్ నుంచి ఎంతమంది పరీక్ష రాసిరు అని చూసినట్లయితే, అంటే రాసిన వాళ్ళు కాదు, పరీక్ష రాసి ఇక్కడ క్వాలిఫై అయ్యి ఈ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు 26,933 మంది. అక్కడ తనకు వచ్చినాయి 56 మార్కులు. అంటే ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇట్లా మనం చూసినట్లయితే జోన్ 1 వాళ్ళు అంటే జోన్ల వారీగా మనకి ఇట్లా చూసుకోవడానికి అవకాశం అయితే కల్పించినాం మనం. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఇదంతా కూడా ఎస్ అయితే వై అని ఉంటుంది, నో అయితే ఎన్ అని ఉంటుంది, మీరు చూడవచ్చు. ఇక్కడ మార్క్స్ వచ్చేసి 327.245, 5వ ర్యాంకు టాపరు. జోన్ 1లో టాప్ ఉన్నటువంటి వ్యక్తి మన స్టేట్లో 5వ ర్యాంకు. ఇది జోన్ 1కి సంబంధించి. ఇక్కడ మనం ఏం చేయాలి, గ్రూప్ 3లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అందులో జోన్ 1లకు ఎన్ని వస్తాయి, దాన్ని బట్టి ఎన్ని మార్కుల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అంచనా వేసుకోవచ్చు. మనకు 40 ఉన్నాయా, 50 ఉన్నాయా, 100 ఉన్నాయా, 150 ఉన్నాయా చూసుకొని ఒకసారి 150 ఉన్నాయి అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఈ 150 నెంబర్ వరకు కూడా కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు. ఎందుకంటే గ్రూప్ 2కి వెళ్తారా, గ్రూప్ 3కి వెళ్తారా, గ్రూప్ 1కి వెళ్తారా, కొంతమంది టాపర్ అన్నిట్లలో టాప్ ఉన్నారు, వాళ్ళని బట్టి మారుతూ ఉంటుంది. సో ఇట్లా మీరు అంచనా వేసుకోవచ్చు. సో ఇది జోన్ 1కి. అంటే మీరు ఈ అంచనా అనేది అది మీ ప్రిడిక్షన్ అన్నట్టు. తర్వాత నేను చూసి అన్నిటిని ఒకసారి చూసి ఎంతవరకు కట్ ఆఫ్ అవుతుంది అని చెప్పి సపరేట్ వీడియోలో చెప్తా. ఇక జోన్ 2 విషయానికి వస్తే సేమ్ ఇట్లే. జోన్ 1లో అంటే ఈ జోన్ 2లో ఈ జోనల్ ర్యాంక్ ఇచ్చిన ఇక్కడ ఫస్ట్లో అండ్ స్టేట్ ర్యాంక్ ఇచ్చిన సెకండ్ దాంట్లో, వాళ్ళ హాల్ టికెట్ నెంబరు, మార్క్స్ 450కి వచ్చినటువంటి మార్క్స్, జెండరు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ జోన్ 2లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జైత్యాల జిల్లాలు మాత్రమే ఉంటాయి. ఆ జిల్లాల వరకు ఈ జోన్ 2. ఇక్కడ పూర్తి ఎంతమంది పరీక్ష రాశారంటే 27,678 మంది ఈ జోన్ 2లో పరీక్ష రాయడం అయితే జరిగింది. సో ఇది జోన్ 2కి సంబంధించి. ఇక జోన్ 3 విషయానికి వస్తే కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలు. సో ఇక్కడ ఈ జోన్ 3 వాళ్ళే మన రాష్ట్ర టాప్గా ఉండడం జరిగింది. జోన్ 1 అండ్ అంటే జోనల్ ర్యాంకు అండ్ స్టేట్ ర్యాంకు జోన్ 3 వాళ్ళకే రావడం అయితే జరిగింది. సో అది కూడా ఓపెన్ క్యాండిడేట్కి వచ్చింది. ఇక్కడ పరీక్ష రాసినటువంటి వాళ్ళు 34,644 మంది అండి. 34,644 మంది ఇక్కడ పరీక్ష రాయడం అయితే జరిగింది. ఇక జోన్ 4 విషయానికి వస్తే జోన్ 4 వాళ్ళ దాంట్లో మొదటి ర్యాంకు 14వ ర్యాంకు స్టేట్ వైడ్గా చూస్తే, వాళ్ళకు వచ్చినటువంటి జోనల్ ర్యాంకు తోటి పోల్చినప్పుడు అంటే 13 మందిలో వీళ్ళు ఒక్కరు కూడా లేరనమాట, 320. సో ఇట్లాంటి సందర్భంలో ఎట్లా అంటే ఈ జోన్ 4 వాళ్ళకు కొద్దిగా తక్కువ మార్కులు వచ్చినా కూడా జాబులు వచ్చేటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు 47 ర్యాంకు అంటే 400 ర్యాంక్ వచ్చింది. ఇక్కడ 50వ ర్యాంక్ అంటే 418. స్టేట్ ర్యాంకు 418 వ్యక్తికి ఈ జోన్ ర్యాంకు 50 వచ్చింది. అంటే కొంత మార్కులు తక్కువ ఉన్నాయి ఈ జోన్ వైజ్గా చూసినట్లయితే. సో కట్ ఆఫ్ అంచనా వేయాలంటే ఇట్లాంటి ప్రిడిక్షన్స్ చూసుకోవాలి. ఆ జోన్లో చాలా తక్కువ. ఏవి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ అర్బన్,
అండ్ వరంగల్ రూరల్కి సంబంధించినటువంటి జిల్లాలు. ఇక్కడ కొద్దిగా తక్కువ మార్కులు వచ్చినా కూడా అంటే 1-2 అంత బాగా తక్కువ ఏం కాదు, 1 or 2 మార్క్స్. ఎందుకంటే ఒకటే మార్క్ తోటి ఉండేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది ఈ జోన్ 4కి సంబంధించి. ఇక ఇక్కడ ఎంతమంది పరీక్ష రాసిరు అని అంటే మొత్తం 46,880 చాలామంది ఉన్నారు ఇక్కడ. మరి మనం తక్కువ ఉన్నారంటే బాగానే మంది ఉన్నారు, 46,000 మంది పరీక్ష రాసిరు ఇక్కడ. ఇక జోన్ 5 విషయానికి వస్తే జోన్ 5లో సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఈ జోన్ టాపరు స్టేట్ 3rd ర్యాంక్లో ఉన్నాడు 330 మార్కులతోటి. మేల్ క్యాండిడేట్, జెండర్ బాగా మంది మేల్ క్యాండిడేట్సే ఉన్నారు. సో ఇది జోన్ 5కి సంబంధించి. ఇక టోటల్ ఎంతమంది రాశారంటే 40,964 మంది అయితే పరీక్ష రాయడం అయితే జరిగింది. ఇక జోన్ 6 విషయానికి వస్తే జోన్ 6 టాపరు స్టేట్ లెవెల్లో 7వ ర్యాంక్లో ఉన్నాడండి 326 మార్కులతోటి. సో ఇక్కడ మొత్తం పూర్తి ఎంతమంది రాశారంటే 40,761 మంది పరీక్ష రాయడం అయితే జరిగింది ఈ జోన్కు సంబంధించినటువంటి వాళ్ళు. సో జోన్ 6 వాళ్ళు. ఇక జోన్ 7 విషయానికి వస్తే మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలు ఉన్నాయి. సో ఇక్కడ ఈ జోన్ టాపర్ వచ్చేసి ఇక్కడ 1వ ర్యాంకు, స్టేట్లో 67వ ర్యాంకులో ఉన్నాడు. సో ఇక్కడ కూడా కొద్దిగా మార్కులు తగ్గినట్టుగా కనిపిస్తూ ఉన్నది. మనకు తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య ఇక్కడ ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అంటే 30,000 మంది పరీక్ష రాశారు, 67 వ్యక్తి దగ్గర దాకా కూడా వీళ్ళు లేరు అన్నట్టుగానైతే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది అనాలిసిస్లో. 2వ ర్యాంకు 68వ ర్యాంకుగా ఉంది స్టేట్ లెవెల్లో. ఈ జోన్ 3వ ర్యాంకు 106 దగ్గర ఉన్నది. సో మొదటి 55 చూసినట్లయితే 539. సో 50వ ర్యాంకు వ్యక్తి స్టేట్ లెవెల్ 539 దగ్గర ఉన్నాడు. ఇక్కడ కూడా కొద్దిగా మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు కట్ ఆఫ్ కొద్దిగా తక్కువనే ఉండేటువంటి అవకాశం ఉన్నది సో ఈ జోన్ విషయంలో. సో ఇది ఇట్లా మీరు జోనల్ వైజ్గా చూసుకోవచ్చు. పీడిఎఫ్లన్నీ కూడా నేను మీకు సెండ్ చేయడం అయితే జరిగింది. టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి, యుగరం టీవీ వెబ్సైట్లో ఉన్నాయి. మీకు ఎట్లా అనిపించింది? నేను చాలా సమయం వీటికి కేటాయించి ఈ పీడిఎఫ్లను తయారు చేయడం జరిగింది. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు యూజ్ఫుల్గా ఉందా లేదా? ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోకు నెక్స్ట్ చేసేదానికి మీరు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ యూజ్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో యుగరం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.